రైతులకు సంబంధించి యాప్తో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అన్నారు. చాలా మందికి పాస్ పుస్తకాలు లేవని, దీంతో వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైతులకున్న సమస్యలు, ఇతర అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యాప్ తయారు చేస్తుంటే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. ఇక చాలా మంది రైతులకు రైతు బంధు అందలేదని అన్నారు. రైతు సమస్యలపై వచ్చి అసెంబ్లీలో తప్పకుండా పోరాడతామని తెలిపారు హరీష్ రావు. ప్రభుత్వం యాప్ పెట్టేటప్పుడు మరి పాస్బుక్లు ఇప్పుడు 8 నెలలు అయింది, కొత్త పాస్బుక్లు రావట్లేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా భూమి కొనుక్కుంటే కొత్త పాస్బుక్ రాక 8 నెలలు అయింది. కొంతమంది బంచరాయి భూములు, అసైన్డ్ భూములు, ఇలాంటి భూములు కూడా ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి పాస్బుక్లు లేవు. యాప్ పెట్టి పాస్బుక్ లేదనే పేరిట రైతులకు కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇవన్నీ విషయాలను రైతు కోణంలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఫిబ్రవరి 21వ తేదీ వచ్చింది, ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు. సకాలంలో రైతు బంధు కూడా అందించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, సరే ఏది ఏమైనా తప్పకుండా రైతుల మనసుల్లో ఏముందో రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా విషయాలు మాకు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ అన్ని విషయాలు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఇలాంటి మంచి వ్యవసాయ పరికరాలకు పెద్ద ఎత్తున బడ్జెట్లో సబ్సిడీ పెట్టే విధంగా కూడా మీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని, మీ తరఫున మీ ఆలోచనలను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం